ఏపీ సీఎం చంద్రబాబు 5 కోట్ల ప్రజల కోసం కాకుండా 5 కోట్ల కుంభకోణం నుంచి బయటపడేందుకు పనిచేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన కేటీఆర్ తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. 2 రాష్ట్రాలు బాగుండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. తన తప్పుడు పనులను రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతటి వారైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు కేటీఆర్. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోరు కానీ ఎవరేమన్నా ఐ థింక్ కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేస్తుంది. మేము చెప్పేది ఒకటే, ఈరోజు మేము వచ్చింది మా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడానికి మేము వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే బాగుంటుంది తప్ప స్వప్రయోజనాలు కొంత పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పరమావిధిగా పనిచేస్తే ఆయనకు మంచిది. ఎందుకంటే ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు, నేను 5 కోట్ల మందికి ప్రతినిధులు అంటున్నాడు. ఆయన 5 కోట్ల మందికి ప్రతినిధి కానీ 5 కోట్ల మంది ప్రజల కోసం మాత్రం పనిచేయడం లేదు. 5 కోట్ల రూపాయల కుంభకోణంలో బయటపడడానికి మాత్రం పనిచేస్తున్నట్టున్నాడు తప్ప 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కోసం మాత్రం ఆయన పనిచేస్తున్నట్టుగా కనబడడం లేదు. కేవలం తనను తాను రక్షించుకోవడానికే ఆయన తాపత్రయం అంతా. మేము ఈరోజు చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా కోరుకుంటుంది ఒకటే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సామరస్య వాతావరణంలో 2 రాష్ట్రాలు బాగుండాలని, బాగుపడాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. అందులో ఎలాంటి రెండో అభిప్రాయం మాకు లేదు. ఈ రోజైనా గతంలో చెప్పిన ఒకటే. కానీ ఈ రకంగా ఇది రాష్ట్రాల తగాదా అంటే సొంత సమస్యను, తాము తప్పు పనులు చేసి ఇరుక్కుపోయిన సమస్యను రాష్ట్రాల సమస్యగా చూపెట్టే ప్రయత్నం, ఆయన చేసిన గలీజ్ పనిని మొత్తం ఆంధ్ర ప్రజలకు రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నాడో ఇది మాత్రం వారికి మంచిది కాదు. ప్రజల మధ్యన ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదని మాత్రం వారికి విజ్ఞప్తి. రాష్ట్రం ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు, చంద్రబాబు వ్యవహారం, వీటన్నిటికి సంబంధించి అరుణ్ జైట్లీ దగ్గర ఉన్న ప్రస్తావన లేదండి. మేము మాట్లాడింది ప్యూర్లీ ఆర్బీఐకి సంబంధించి మనకేదైతే నష్టం జరిగిందో దాన్ని మళ్ళీ వెంటనే సరిచేయాలని, ఆ 1274 కోట్లు వెంటనే ఇప్పించాలని, చట్టవిరుద్ధంగా ఏదైతే కార్యక్రమం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసిందో దాన్ని వెంటనే సవరించుకోవాలని మాత్రమే కేంద్ర మంత్రి. బ్రదర్, ఇప్పుడు నేను ఒకటే అంటా ఉన్నా, ఈ సెక్షన్ 8 క్లాస్ 8 గురించి అరుణ్ జైట్లీ గారే మాట్లాడారు రాజ్యసభలో. మీరు మర్చిపోతా ఉన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా అరుణ్ జైట్లీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగ సవరణ చేయకుండా ఏ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర సబ్జెక్ట్ అయిన శాంతి భద్రతలను గవర్నర్ గారికి దఖలు పరచడం అనేది కుదరదు అనే మాట నేను చెప్పడం కాదు, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారే చెప్పారు. మరి ఇదే అరుణ్ జైట్లీ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం న్యాయపరంగా చిక్కులు కొని తెచ్చుకుంటుందని నేనైతే అనుకోను. ఆయనే చెప్పారు గతంలో చాలా స్పష్టంగా. రాజ్యసభలో బిల్లు సందర్భంగా మాట్లాడింది బీజేపీ తరఫున అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు. అరుణ్ జైట్లీ గారు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు, ఈ క్లాస్ 8 అనేది లీగలీ టెనబుల్ కాదు. రాజ్యాంగ సవరణ చేయకుండా అరుణాచల్ ప్రదేశ్లో ఏ రకంగానైతే 371 అనేది ఒకటి పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 3/200 మెజారిటీతో మరి పార్లమెంట్ ఆమోదిస్తేనే అది సాధ్యమైంది తప్ప ఒక స్టేట్ సబ్జెక్ట్ అయిన శాంతి భద్రతలను ఆటోమేటిక్గా సింపుల్ మెజారిటీతో ఒక రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టి దఖలు పరచడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా అరుణ్ జైట్లీ లాంటి ఆయన కేవలం ప్రధాన ప్రతిపక్ష నాయకుడే కదా, ఆయన న్యాయ కోవిదుడు కూడా. కాబట్టి అలాంటి సీనియర్ నాయకులు, న్యాయవాదులు భాగస్వాములుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోదని నేను భావిస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన గొంతెమ్మ కోరికలు ఎన్నన్నా కోరొచ్చు. హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్లో ఈరోజు గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ వాళ్ళు, తెలంగాణలో ఉండే సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ సోదరులు పెట్టుకున్న సంఘాల వాళ్ళు పత్రికా సమావేశాలు మరిపెట్టి చెప్తా ఉన్నారు, మేము బాగానే ఉన్నాం బాబు గారు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఏమైనా గలీజ్ పనులు చేసి అది ఆంధ్ర ప్రజలకు రుద్దాలనుకుంటే అది ఆయన తప్పు అవుతుంది తప్ప ఆంధ్ర ప్రజల తప్పు కాదు. ఈ దిక్కుమాలిన కేసుతో ఆంధ్ర ప్రజలకు సంబంధం లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది కేవలం యాదృచ్ఛికం మాత్రమే తప్ప ఆయన ఒక వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేసిన తప్పును ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రుద్ది 5 కోట్ల మంది ప్రతినిధిని డైలాగులు కొట్టి ఈ 5 కోట్ల ఈ కేసులో, క్యాష్ ఫర్ ఓట్ కేసులో తప్పుకుంటాననుకుంటే అది చంద్రబాబు నాయుడు గారి భ్రమ అవుతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఈ దేశంలో 100% చంద్రబాబు అయినా ఇంకెవరైనా చట్టం ఒకటే. తప్పకుండా చట్టం తన పని తాను చేస్తుంది.